హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 2022లో జరిగినటువంటి టెట్ పేపర్లో ఇచ్చినటువంటి మ్యాథ్స్ బిట్స్ చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. యూజింగ్ ది డిజిట్స్ 1, 2, 3, 4 వితౌట్ రిపిటిషన్, ది గ్రేటెస్ట్ 4-digit నెంబర్ దట్ కెన్ బి మేడ్ ఈజ్. చూడండి, 1, 2, 3, 4 ఉపయోగించి అతి పెద్ద సంఖ్యని 4 అంకెల పెద్ద సంఖ్యని రాయండి అంటున్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో అతి పెద్దది వచ్చేసి 4, 3, 2, 1. ఇది 4 అంకెల అతి పెద్ద సంఖ్య ఇచ్చిన ఆప్షన్లో. ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాయొచ్చో చూడండి. పెద్ద నుంచి చిన్న దాని వరకు 4, 3, 2, 1. సో ఇచ్చిన ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ది నెంబర్ 2146587 ఈజ్ డివిజిబుల్ బై 21,46,587 సంఖ్య క్రింది ఏ సంఖ్యచే నిశేషంగా భాగించబడుతుంది అంటున్నాడు. చూడండి, సంఖ్యలోని అంకెల మొత్తం చూద్దాం. 2 + 1 3 + 4 7 6 13 18 26 33 వచ్చిందండి. 33 అనేది 3 చేత డివిజిబుల్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ -1/6 × 4/7 + 1/2 - 3/7 × 1/6. అంటే మనకు 30 బిట్స్ 30 మార్క్స్ కాబట్టి 30 మినిట్స్లో అయిపోయేటట్టు చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఇది, నెక్స్ట్ ఇది చూద్దాం. -1/6 × 4/7 అంటే లవాలు గుణిద్దాం, ఆరాలు గుణిద్దాం. -1 ఇక్కడ వచ్చేసి 2 2 ఇక్కడ వచ్చేసి 2 2 2 3 అండి. పైన -2 ఇక్కడ వచ్చేసి 2 2 2 3 3 21 21. అలాగే ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసరికి 3 1 3 2 7 2 14 వస్తుంది. -1/14. ఇంకెక్కడ మిగిలింది మధ్యలో +1/2. 21 14 2కి కసాగు కనుక్కుందాం. 21 14 2 చూడండి. 7 చేత చూద్దాం. 7 3 7 2 2 2 2 4 4 3 12 12 84. 2 శాతం ఇంకోసారి పోద్దండి. 3 2 1 2 1 1 3 3 3 2 6 6 42 అండి. కసాగు 42. కసాగు 42. అయితే 21 శాతం 42 2 సార్లు పోతుంది. 2 2 4. అలాగే 14 చేత 3 సార్లు పోతుంది, -3. తర్వాత 2 చేత 21 సార్లు పోతుంది, 22 1 2. -3 -4 -7 -7 ఇట్లోంచి 2 పోతే -5. -5 ఇక్కడ తప్పు వచ్చిందండి. ఒక నిమిషం చూద్దాం మళ్ళా ఒకసారి. 2 1 2 2 2 3 3 21 -2/21 అండి. -2/21. అలాగే 3 1 3 2 2 14 -1/14. అలాగే +1/2. కసాగు 42. 21 2 2 4 14 3 అండి. 3 1 3 -3. అలాగే 2 21 21 21 ఇదండి. -7. 21లో 7 పోతే 14. 14/42. 14 1 14 1/3 వస్తుంది. 1/3 ఎక్కడ ఉందో చూడండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ది లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది అప్పర్ పోర్షన్ ఆఫ్ ఏ టేబుల్ ఆర్ ఇన్ 160 centimeters 90 centimeters. హౌ మచ్ లెంత్ ఆఫ్ బేడింగ్ ఇన్ రిక్వైర్డ్. ఒక టేబుల్ పై భాగము
పొడవు వెడల్పులు వరుసగా 160 సెంటీమీటర్లు 90 సెంటీమీటర్లు దాని చుట్టూ అంచుకట్టుకి ఎంత పొడవు బ్రీడింగ్ అవసరం అని అడుగుతున్నాడు. ఇక్కడ వచ్చేసి దీర్ఘచతురస్రం అన్న కాబట్టి దాని యొక్క చుట్టుకొలత కనుక్కుందాం. 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు, పొడవు ప్లస్ వెడల్పు అంటే 160 ప్లస్ 90 250, 252 500. అలాగే దాని చుట్టూ అంచుకట్టుకు ఎంత బీడింగ్ అవసరం అంటే 500 సెంటీమీటర్లు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. చూడండి, లీప్ ఇయర్ అంటే 4 చేత నిశ్శేషంగా భాగించాలి ఇయర్స్ని. 2020 లీప్ ఇయరు, 4 5 ఓకే. నెక్స్ట్ 2024 కూడా లీప్ ఇయర్, 2020 తర్వాత 4 సంవత్సరాలు వేసుకుని 2024. సో ఇది తర్వాత 2020కి ముందు 1926 కాదు, అలాగే 1986 కాదు, 1996 కూడా లీప్ ఇయర్ అవుతుంది. సో 95 1 and 3 1986 2026 లీప్ ఇయర్స్ కాదు. ఆప్షన్ 1 and 3 కరెక్ట్. An angle is 16 degrees more than its complementary than the measure is. ఒక కోణం దాని పూరక కోణం కంటే 16 డిగ్రీలు ఎక్కువైనా దాని కొలత ఎంత? ఒక కోణం అంటే తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. 16 డిగ్రీలు ఎక్కువ ఉంది కాబట్టి ఎక్స్కు 16 కలుపుతున్నాను, ఈక్వల్ టు పూరక కోణం అన్నాడు కాబట్టి 90 డిగ్రీలు. ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్, 2x ప్లస్ 16 అడిపోతే -16 అవుతుంది. 90లో 16 పోతే 74. ఎక్స్ ఈక్వల్ టు 74/2 అంటే 37. ఎక్స్ 37 అవుతుంది, 16 ఎక్కువ అన్నాడు కాబట్టి 37కు 16 కలిపితే 53 డిగ్రీలు. నెక్స్ట్, 9 రోజులు 3 వారాలు నిష్పత్తి. 9 రోజులు 3 వారాలు అంటే 3 ఏళ్ళు 21, 3 మూళ్ళు 3 ఏళ్ళు 3:7. నెక్స్ట్, 3² యొక్క సూక్ష్మ రూపం. చూడండి, a⁴m⁴n రూపంలో ఉంది. a⁴m⁴n ని a⁴m × n అని రాయొచ్చు. సో దీన్ని ఏం రాయొచ్చు, 3 2 × 3 అంటే 6. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, diagonals of a rhombus are d1 d2 then its area in square units. రాంబస్ వైశాల్యము d1 d2, రాంబస్ కర్ణాలు ఇచ్చాడండి, రాంబస్ వైశాల్యం కనుక్కోండి. ½ × d1 × d2. సో d1 × d2/2 ఎక్కడుందండి? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, √62500. దీని యొక్క స్క్వేర్ రూట్ని కనుక్కోవాలి. 6250. ఫస్ట్ ఒక డిజిట్ తీసుకుంటున్నా అండి. 2 2 4 పోతే 2, నెక్స్ట్ 2 2 5. నెక్స్ట్ 2ని మళ్ళీ 2 చేత కూడితే 4 అవుతుంది. 2ని 2 చేత కూడితే 4 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 45 5 పోతుంది. ఇక్కడ 4 తర్వాత ఇక్కడ ఏ అంకె అయితే తీసుకుంటాం, 5 తీసుకున్నాం, అదే అంకె చేత గుణించాలి. 5 5 25, 5 4 20, 22 225. ఇంకా మిగిలింది 0 అండి. 0 0 2 జీరోలు ఉన్నాయి. 2 జీరోలు కాబట్టి మనం స్క్వేర్ రూట్ కనుక్కునేది 25 వచ్చింది. 2 జీరోలకు 1 జీరో రాసుకుంటాం. సో 250 చేత 250 మల్టిప్లై చేస్తే 62,500 వస్తుంది. సో 62,500 యొక్క స్క్వేర్ రూట్ 250. నెక్స్ట్, ఇఫ్ ఏ పర్సన్ కవర్స్ 28 kilometers ఆన్ బైసికల్ విత్ ఇన్ 2 hours, దెన్ ది సేమ్ పర్సన్ ఆన్ బైసికల్ రికవర్స్ 70 kilometers ఇన్ డాష్ అవర్స్. నెక్స్ట్ చూడండి, ఒక వ్యక్తి సైకిల్పై 28 కిలోమీటర్ల దూరంని 2 గంటల్లో చేరును అంటున్నాడు. 28 కిలోమీటర్లు 2 గంటలు పడుతుంది, అంటే గంటకి 14 కిలోమీటర్లు. అదే వ్యక్తి సైకిల్పై 70 కిలోమీటర్ల దూరాన్ని ఎన్ని గంటల్లో వెళ్తాడు అంటున్నాడు అండి. 70 కిలోమీటర్లు.
70 కిలోమీటర్ల దూరాన్ని ఎన్ని గంటల్లో చేరుకోగలడు. సో ఇక్కడ ఇలా వచ్చినప్పుడు కంపల్సరీగా ఎక్కువ లేదా తక్కువ, ఎక్కువ బై తక్కువ లేదా తక్కువ బై ఎక్కువ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి 28 కిలోమీటర్లకు 2 గంటలు పడితే 70 కిలోమీటర్లు అంటే 28 కంటే ఎక్కువ కాబట్టి ఎక్కువ బై తక్కువ 70 బై 28 ఇంటూ 2 వేసుకోండి. 2 ఒకట్లు 2 14లు 14 ఒకట్లు 14 5లు 5 గంటలు పడుతుందండి. నెక్స్ట్ ది కాస్ట్ ఆఫ్ ఈచ్ ఫ్యాన్ ఈజ్ 1500 దెన్ ది కాస్ట్ ఆఫ్ ఎన్ ఫ్యాన్స్. ఒక ఫ్యాన్ ధర 1500 అయితే ఎన్ ఫ్యాన్ల ధర అంత అన్నాడు. సపోజు 1500 అన్నాడు ఒక ఫ్యాన్ ధర. ఒక ఫ్యాన్ అయితే ఒకటే 1500 రూపాయలు. అదే 2 ఫ్యాన్లు అయితే 1500 ఇంటూ 2 వేసామనుకోండి 3000. 3 అయితే ఇంటూ 3. సో ఇక్కడ 1500 తర్వాత నెంబర్ వస్తుంది కాబట్టి 1500 ఇంటూ ఎన్. ఎన్ ప్లేస్లో మనం ఎంత నెంబర్ అయితే ఎన్ని ఫ్యాన్లు అయితే కొంటామో అంత నెంబర్ని వేసుకుంటాం. ది డిగ్రీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, రేఖీయ సమీకరణం యొక్క చరరాశి పరిమాణం. రేఖీయ అంటే దాని యొక్క పరిమాణం 1. నెక్స్ట్ ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ ద డివైడెడ్ బై 18, 24, 30 అండ్ gives remainder 14, 20, 26 respectively. Then the number is. ఏ కనిష్ట సంఖ్యను 18, 24, 30 చే భాగించినప్పుడు వరుసగా 14, 20, 26 శేషంగా వచ్చును అంటున్నాడు. చూడండి ఇక్కడ 18కి 14 డిఫరెన్స్ 4, నెక్స్ట్ 24కి 20కి డిఫరెన్స్ 4, నెక్స్ట్ 30కి 26కి డిఫరెన్స్ 4. సో వీటికి డిఫరెన్స్ 4 ఉందండి. ఇప్పుడు 18, 24, 30 యొక్క కసాగు కనుక్కుందాం. కనిష్ట అన్నాడు కాబట్టి కసాగు కనుక్కోవాలి. 18, 24, 30. 2 చేత 2 9లు 2 12లు 2 15లు, 3 చేత 3 3లు 3 4లు 3 5లు. ఇంకేమైనా పోతుందండి? పోదు కాబట్టి 5 4 20, 23 60, 63 180, 182 360. అయితే ఇక్కడ 360 వచ్చింది మనకి. అయితే ఇక్కడ వీటి యొక్క డిఫరెన్స్ 18కి 14కి డిఫరెన్స్ 4, 24కి 20కి డిఫరెన్స్ 4, 30కి 26కి డిఫరెన్స్ 4 కాబట్టి ఆ డిఫరెన్స్ని తీసేస్తున్నాను నేను. ఆన్సరు 356 అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ -33/16 ఈజ్ డివైడెడ్ బై ఎక్స్ we get -11/4 then x is equal to. చూడండి -33/16 x చేత భాగించగా -11/4 వస్తుంది అన్నాడు. x వాల్యూ ఎంత అంటున్నాడు. సో మనం అలానే రాద్దాం, భాగిస్తాం. -33/16ని x చేత భాగిస్తే -11/4 వస్తుంది అంటున్నాడు. ఇక్కడ చూడండి ఈ మైనస్ ఇంటూ ఈ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఈ x కాస్త పైకి వస్తుంది. ఇప్పుడు 33/16x ఈక్వల్ టు 11/4. 11 చేత 11 3లు, 4 చేత 4 4లు. సో 3/4 ఇంటూ ఎక్స్ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ 1. 3/4 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఎక్స్ తీసుకెళ్తే ఆప్షన్ 3/4 అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మాలిక్ సోల్డ్ ఏ టేబుల్ ఫర్ 3000 rupees and his percentage of profit is 20%. The cost price of table is in rupees. మాలిక్ ఒక టేబుల్ని 3000 రూపాయలకు కొన్నాడు. అయితే 20% లాభం వచ్చింది అన్నాడు. కొన్న వేళ మనము పర్సంటేజ్ కాబట్టి 100 ఎంత పర్సెంట్ అండి? 120. సో 0 0 క్యాన్సిల్. తర్వాత 3 4లు 3 10లు 0 0 3000. తర్వాత 2 2లు 2 500లు 2 1లు 2 5లు 5 ఇంటూ 500 2500. సో 2500 కొన్నాడు. 3000 అమ్మితే 20% అనేది లాభం వచ్చింది. 20% లాభం అనేది వచ్చింది. 2500 కొని 3000 అమ్మాడు. నెక్స్ట్ ది లైన్ సెగ్మెంట్ విచ్ డ్రాన్ perpendicularly from the
opposite vertex to the base of the triangle is. చూడండి, ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఈ ట్రయాంగిల్లో ఒక శీర్షం నుంచి దాని యొక్క త్రిభుజంలోని ఒక శీర్షం నుంచి ఎదుటి భుజానికి గీసిన లంబరేఖను ఏమంటారంటే ఉన్నతి అంటారు. ఏమంటారండి? ఉన్నతి. నెక్స్ట్, ఏ లీటర్ ఇన్ క్యూబిక్ సెంటీమీటర్స్. ఒక లీటర్కి క్యూబిక్ సెంటీమీటర్లు 1000. నెక్స్ట్, at what rate the principal becomes 3 times in 16 years. ఏడాదికి ఏ రేట్న 16 సంవత్సరాల్లో అసలు మూడింతలు అవుతుంది అన్నాడు. అసలు ఎక్స్ రూపాయలు అనుకోండి, అంటే పి. టైం వచ్చేసి 16 ఇయర్స్. రేటు మనం కనుక్కోవాలి. అసలు 3 రెట్లు అవుతుంది అన్నాడు కాబట్టి 3x - x వేస్తే ఇంట్రెస్ట్ 2x రూపీస్. సో I = PTR/100 ప్రకారం 2x అసలు x రూపాయలు, టైం 16 సంవత్సరాలు, వడ్డీ రేటు తెలియదు బై 100. 4 25లు, 4 4లు. తర్వాత నెక్స్ట్ పైకి తీసుకెళ్తే భాగిచేత కాస్త గుణిస్తుంది. 25 నుండి 50. ఈ ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్. 50 = 4 × r. r ఈ 4 ని తీసుకెళ్తే 50/4. 4 4 4 1 4 1 0. 4 2 8 పోతే 2 4 5 20. 12.5. 12.5 ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. నెక్స్ట్, లోయర్ బౌండ్ ఆఫ్ 10 20 ది క్లాస్ ఇంటర్వెల్ 0 to 10, 10 to 20, 20 to 30. 0 to 10, 10 20, 20 30లో 10 20 తరగతి దిగువ హద్దు అంటున్నాడు. చూడండి, 0 10, 10 20, 20 30. దీని యొక్క దిగువద్దు 10 అవుతుంది. దీని యొక్క డిఫరెన్సే దిగువద్దు అవుతుంది అనమాట. సో ఆప్షన్ 1 is the right answer. నెక్స్ట్, a 7 cm wide path is around and outside of circular grassland which is having 42 centimeters radius than the area of the path in squares. ఇక్కడ 42 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తాకార గడ్డి భూమి చుట్టూ బయట 7 మీటర్ల వెడల్పు గల బాట కలదు అంటున్నాడు. బాట వైశాల్యం కనుక్కోవాలి. దీని యొక్క వ్యాసార్థం 42, బయట 7 సెంటీమీటర్లు ఉండేటట్టు బయట వ్యాసార్థం. అప్పుడు ఈ యొక్క వృత్తాకారం చుట్టూ ఒక ఇది ఉందంట. దీని యొక్క వైశాల్యం కనుక్కోవాలి. చూడండి, బయట వృత్తాకార వైశాల్యం మైనస్ లోపల వృత్తాకార వైశాల్యమే బాట వైశాల్యం అవుతుంది. ఫైన్ కామన్ తీస్తే 5 × r² మైనస్ R² మైనస్ r². నెక్స్ట్, ఇక్కడ 5 అంటే 22/7 బయట వృత్తం వచ్చేసి లోపల వృత్తం యొక్క వ్యాసార్థం 42, 7 మీటర్లు వెడల్పు అన్నాడు కాబట్టి 42 + 7 49² మైనస్ 42². 22/7 49² అంటే 2401 మైనస్. నెక్స్ట్, 42² అంటే ఎంత వస్తుందండి? 1364 కాదండి. 42 42 2401 42 42 1362 2 4 2 4 8 4 2 8 4 4 16 4 8 8 16 1764 అండి. 1764 తీసేస్తే ఎంత వస్తుందంటే
2401లోంచి 1764 తీసేస్తే 11లో 4 పోతే 7, 9లో 6 పోతే 3, ఇక్కడ 3 3 7 అంటే 13 7 పోతే 16 637 వస్తుందండి. దీన్ని ఇప్పుడు 22/7 చేత మల్టిప్లై చేద్దాం. ఆరు వందల 37 7 ఒకట్లు 7 9లు 7 ఒకట్లు 91 22 అండి. 91 22 2 ఒకట్ల 2 2 18 2 ఒకట్ల 2 2 18 2 10 10 2002 రూపాయలు 2002 చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ 3x² + 5x - 4ని 6 + 6x² కలపగా డైరెక్ట్గా వేస్తున్నానండి. 3x² ఉంది, ఇక్కడ 6x², 3x² 6x² మొత్తం 9x². అలాగే ఇక్కడ 5x ఉంది, x వాల్యూస్ ఏమీ లేవు కాబట్టి 5xని అలానే రాస్తాను. -4 ఉంది, ఇక్కడ స్థిర విలువ +6 ఉంది, -6లోంచి +6 తీసేస్తే +2 9x² + 5x + 2 9x² + 5x + 2 ఆప్షన్ 2లో ఉందండి. నెక్స్ట్ ఇఫ్ వీ నో ఓన్లీ వన్ సైడ్ దెన్ వీ కెన్ కన్స్ట్రక్ట్ ది ఫాలోయింగ్. కేవలం ఒకే భుజం కొలతనిచ్చిన కింది వాటిలో దేనిని నిర్మించగలం అంటున్నాడు. ఒక భుజం కొలతనిస్తే స్క్వేర్ని మాత్రం నిర్మించవచ్చండి. స్క్వేర్ని ఒక భుజం పొడవు మరియు కర్ణం ఇస్తేనేమో రాంబస్ని నిర్మించవచ్చు. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ZYX. ఈ రెండు ఏబిసి ZYX అనే రెండు త్రిభుజాలు సర్వసమానాలు అంటున్నాడు. ఇక్కడైతే ఏమి ఇచ్చాడో అలానే రాసుకోండి, ఏబిసి ZYX. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు ఎట్లా, యాంగిల్ ఏ అనేది దేనికి ఏతుందంటే యాంగిల్ జెడ్కి సమానం అవుతుంది. యాంగిల్ ఏ యాంగిల్ జెడ్కి సమానం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మ్యాథ్స్ మెథడాలజీ. ది సాఫ్ట్వేర్ యూజబుల్ టు టీచ్ మ్యాథమెటిక్స్ ఈజ్. గణిత బోధనకు అవసరమయ్యే సాఫ్ట్వేర్ ఏంటండి? టక్స్ మ్యాథ్ అనే సాఫ్ట్వేరు గణితాన్ని బోధించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మేకింగ్ మోడల్స్ ఈజ్ ది స్పెసిఫికేషన్ ఆఫ్. నమూనాలను తయారు చేయడం అన్నది దీని యొక్క స్పష్టీకరణ. ఏంటంటే తయారు చేయటం అంటే స్కిల్ అంటే నైపుణ్యం అండి. ఆప్షన్ 4 కొత్త వస్తువును తయారు చేయడానికి స్కిల్ అంటారు. నెక్స్ట్ అకార్డింగ్ టు ఆగస్ట్ కాంట్ మ్యాథమెటిక్స్ ఈజ్. ఆగస్ట్ కాంటే ప్రకారం గణితం నిర్వచనం ఏంటంటే సైన్స్ ఆఫ్ ఇండైరెక్ట్ మెజర్మెంట్స్. పరోక్ష మాపనం గణితం అన్నది ఆగస్ట్ కాంటే. నెంబర్ సిస్టమ్ యూజ్డ్ ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఈజ్. కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఉపయోగించే సంఖ్యామానం ఏంటి? బైనరీ సిస్టమ్, ద్విసంఖ్యామానము. నెక్స్ట్ 119. ఇన్ 5E లెర్నింగ్ మోడల్ ది సెకండ్ ఈ రిప్రజెంట్స్. 5E అభ్యసన నమూనాలో రెండవ ఈ దేనిని తెలియజేస్తుంది? ఏం తెలియజేస్తుందండి? ఎక్స్ప్లోర్. దిస్ ఈజ్ నాట్ ఇన్ మ్యాథమెటిక్స్ బాక్స్. గణిత పేటికలో లేనిది ఏంటండి? గణిత పేటికలో గణిత నిఘంటువు అనేది ఉండదు. మ్యాథ్స్ డిక్షనరీ అనేది ఉండదు. ఏమేమి ఉంటాయి? క్యూషన్ ఎయిర్ పట్టీలు, నేపియర్ పట్టీలు, పెగ్ బోర్డు, ఇవి 3 ఉంటాయండి. ఇదండి మ్యాథ్స్ పేపరు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం అనుకున్న ప్రకారం 30 నిమిషాల లోపే కంప్లీట్ చేసామండి. థ్యాంక్ యూ.